గోల్డ్ కొనడం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కదా, మరెందుకు మోడీ గారు గోల్డ్ కొనొద్దంటున్నారు? నువ్వు జస్ట్ గోల్డ్ గురించే విన్నావా? ఆయన మొన్న స్పీచ్ లో కొన్ని లిమిట్స్ పెట్టారు. ఫారిన్ ట్రిప్స్ అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ని స్టాప్ చేయండి అని, ఇంకా ప్రోడక్ట్స్ ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేయడం గురించి, డీజిల్ అండ్ పెట్రోల్ సేవ్ చేయడం గురించి, ఇంకా మెయిన్ గా అయితే గోల్డ్ కొనడం స్టాప్ చేయండి అని. ఇదంతా ఎందుకు అసలు? కొంచెం సింపుల్ గా చెప్పు. అయితే విను, వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయిల్ వార్ కారణంగా వరల్డ్ మొత్తంలో గ్లోబల్ క్రైసిస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మన ఇండియా ఎకనామిక్ డిఫెన్స్ మోడ్ లో ఉంది. అక్కడెక్కడో వార్ జరుగుతుంటే మనకేంటి సంబంధం? సంబంధం ఉంది, ఎందుకంటే మనం 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అంతేకాకుండా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవడంలో వరల్డ్ లో మనమే టాప్. ఈ రెండు కమాడిటీస్ ని కొనడానికి మనం యుఎస్ డాలర్స్ లో పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు డాలర్ రేట్ పెరుగుతుంది, మన దగ్గర ఉన్న రిజర్వ్స్ తగ్గిపోతాయి, రూపీ వాల్యూ కూడా పడిపోతుంది. అందుకే పిఎం గారు కొన్ని లిమిట్స్ పెట్టారు. గోల్డ్ కొనడం వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? మరేమనుకున్నావు, లాస్ట్ 1 year లో ఇండియా ఆల్మోస్ట్ $72 బిలియన్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంది. ఇలాగే ఉంటే ఇండియా దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ అన్ని తగ్గిపోతాయి, అప్పుడు ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవుతుంది.